హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కన్నని తల్లిదండ్రుల కథ కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, అలా ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. అతని వల్ల సుమతి జీవితం మారిపోతుందని ఎవరికీ తెలియదు. సుమతి, ఎక్కడున్నావు? వస్తున్నా అమ్మగారు, చెప్పండి. ఇదిగో బాబుకి డైపర్స్ అయిపోయాయి కదా, అలాగే ఈ పొడి బాబుకి ఎలా కలిపి పెట్టాలో నేను చూపిస్తాను, రోజు అలాగే పెట్టు. సరే అమ్మగారు, టిఫిన్ తీసుకొస్తాను, కూర్చోండి. సరే, తీసుకురావద్దు అని చెప్పినా వినవుగా. అందరికీ బలంగా ఉండాలి అని చెప్పే మీరు బలంగా లేకపోతే ఎలా అమ్మా, చెప్పండి. సరే, బాబుని ఇలా ఇవ్వు. ఇదిగో తీసుకోండి. బాబు, ఏం చేస్తున్నావు? ఓయ్ బుజ్జికన్నా, ఏంటి, నిన్ను చూడగానే నా కష్టాలన్నీ మర్చిపోతాను. పసిబిడ్డల్లో ఉన్న మహత్వము ఎలాంటిది అమ్మగారు? నిజమే, ఎంతోమందికి ఈ చేతితో పురుడు పోశాను. పసిబిడ్డను చేతిలోకి తీసుకున్న ప్రతిసారి నాకంటూ ఒక బిడ్డ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. కానీ నాకు అదృష్టం లేదు అని గుర్తొచ్చి నన్ను నేను తమాయించుకొని మౌనంగా ఉండిపోతున్నా. అమ్మగారు, ఏమైంది? ఎప్పుడు అలానే అంటారు. ఏమైనా జరిగిందా? చెప్పరేంటి? నువ్వు చెప్పావా? ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను అనే కదా అంటావు. నేను అదే చెప్తున్నా. సరే అమ్మా, మీరు బాధపడకండి, టిఫిన్ చెయ్యండి. డాక్టర్ టిఫిన్ చేసి బాబును ముట్టిపెట్టుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఆమె వెళ్ళిన అరగంట తర్వాత తలుపులు కొట్టిన శబ్దానికి ఎవరు అంటూ వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని చినుగుల ప్యాంటుతో జుట్టుకు ముందు వైపు రంగు వేసుకొని ఉన్నాడు. ఎవరు కావాలి? ఇంతకీ మీరెవరు? నేను ప్రమీల తమ్ముడు ప్రమోద్ని. అయితే ఏంటి? హలో, అడ్డు తప్పుకుంటే లోపలికి వస్తాను. అడ్డు తప్పుకోవాలా? నేను తప్పుకోను. ఏం చేస్తావు అని తలుపులు వేసి వెళ్తుంది. హలో అక్క. హాయ్ ప్రమోద్, ఎక్కడ్రా? ఇంటికి రావడం ఇష్టం లేకపోతే రావద్దు అని చెప్పచ్చు కదా. రమ్మని చెప్పి ఇలా అవమానించడం ఎందుకు? ఏమైందిరా? ప్రమోద్ సుమతి గురించి చెప్తాడు. సారీ, తనకి నువ్వు వస్తున్నట్లు చెప్పలేదు, మర్చిపోయాను. ఇప్పుడే కాల్ చేస్తాను అని సుమతికి ఫోన్ చేసి వచ్చింది. తన తమ్ముడు అని చెప్తుంది. అయ్యయ్యో, నాకు తెలియదు కదా అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండమన్నారు కదా, అందుకని తలుపులు వేశాను. ముందు తలుపులు తీయి, లేదంటే వాడు వెళ్ళిపోతాడు. తీస్తున్నా అని బాబును జాగ్రత్తగా పట్టుకొని తలుపులు తీసి క్షమించండి అంటుంది. అబ్బబ్బా, ఏమి నటన! ఇంతకు ముందు ఏమో ఏం చేసుకుంటావో చేసుకో అని తలుపులు వేసి, ఇప్పుడు మాత్రం క్షమించండి అని వినయంగా నటిస్తున్నావా? బాబు, లోపలికి వచ్చి తిట్టండి అని బ్యాగ్ తీసి లోపల పెడుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన ప్రమోద్ ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు. వావ్, అక్క ఇంటిని సూపర్గా డెకరేషన్ చేసిందే. ఎప్పుడు పేషెంట్స్తో బిజీగా ఉండే అక్క ఇల్లుని ఇలా అందంగా అనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. బాబుగారు, ఏంటి? చేతులు శుభ్రం చేసుకుంటే టిఫిన్ పెడతాను. అవును కదా, కడుపులో ఎలుకలు తెగ తిరుగుతూ ఉన్నాయి. పిల్లిని పంపితే తప్ప అవి ఆగవు అని చేతులు శుభ్రం చేసుకొని వస్తాడు. సుమతి టిఫిన్ ప్లేట్లో పెట్టి తెచ్చిస్తుంది. ఏంటి టిఫిన్? చపాతీనా విత్ కుర్మా అని ఒక ముక్క కుర్మాలో ముంచి తింటాడు. అబ్బా, ఎంత బాగుంది! ఎవరు చేశారు? నేనే బాబు. ఇంతకీ నువ్వెవరు? పని మనిషిని బాబు. పని ఏమో కానీ వంట బాగా చేస్తున్నావు అని అర్థమైంది. సుమతి నవ్వి బాబు ఏడుస్తుంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి బాబు దగ్గరికి వెళ్తుంది. ప్రమోద్ టిఫిన్ తిని తన రూమ్కి వెళ్తాడు. సుమతి పేషెంట్స్ని చూసి కొంచెం గ్యాప్ తీసుకొని ఇంటికి వస్తుంది. ప్రమీల కోసం క్యారేజ్ పెడుతున్న సుమతి ఇప్పుడు ఎవరు అనుకుంటూ తలుపు తీసి, అమ్మగారు మీరా అని తలుపు తీస్తుంది. ప్రమోద్ ఎక్కడా? ప్రమోద్నా? మా తమ్ముడు ఎక్కడా అంటున్నా. బాబుగారు టిఫిన్ చేసి గదికి వెళ్ళారు, మళ్ళీ బయటికి రాలేదు. ప్రమోద్, ఏం చేస్తున్నావు అని లోపలికి వచ్చేసరికి ప్రమోద్ నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నావా అని చూసి బయటికి వచ్చేస్తుంది. సుమతి,
బాబు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడమ్మా. సరే, ప్రమోద్ కోసం వచ్చాను. తను నిద్రపోతున్నాడు. సరేలే, నైట్ మాట్లాడతాను. వస్తాను. అమ్మ, ఎటు వచ్చారు? భోజనం చేయండి. మీకోసం నేను బయలుదేరాను. సరే, వడ్డించు. కూర్చోండి అని ప్రమీలకి అన్నీ పెడుతుంది. అప్పుడే ప్రమోద్ కూడా వస్తాడు. హాయ్ అక్క. హాయ్ రా, నీకోసం గదికి వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే వచ్చేసాను. టిఫిన్ తిని పడుకున్నా, బాగా నిద్ర పట్టింది. ఇప్పుడే మెలకువ వచ్చింది. నీ గొంతు విని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాను. బాబు, మీరు కూర్చోండి అని ప్రమీల పక్కన చైర్లో కూర్చున్నాడు. వంటలు రుచి చూసి, అక్క, మంచి పని మనిషి దొరికిందిగా నీకు. అందుకే ఈ మధ్య కొంచెం లావుగా అయ్యావు. పని మనిషా? ఎవరు ప్రమోద్? ఇంకెవరు? తనే. తను పని మనిషి అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. ఆ మాట వినగానే ప్రమీలకి కన్నీళ్ళు వస్తాయి. వెంటనే చెయ్యి కడుక్కొని, అయ్యో అమ్మగారు, తినకుండా చెయ్యి కడుక్కుంటున్నారెందుకు? నువ్వు అన్న మాటకి కడుపు నిండిపోయింది. అమ్మా, నేనేమన్నాను? ప్రమోద్తో పని మనిషిని అన్నావు కదా. ఎప్పుడైనా నేను నిన్ను అలా చూశానా? అంతేలే, మనం ఎంత ప్రేమ పెంచుకున్నా పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే అని ఇప్పుడే అర్థమైంది అని ఒక చెక్ తీసుకొని సంతకం పెట్టి, ఇదిగో, నువ్వు వచ్చినప్పటి నుండి నా కూతురులా భావించి నీకు జీతం ఇవ్వలేదు. కూతురు అన్న మాట విని సుమతికి ఏడుపు ఆగడం లేదు. తీసుకో, ఈ చెక్ తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఏడుస్తూ తన గదికి వెళ్తుంది. అయ్యో అమ్మా, అమ్మగారిని బాధ పెట్టాను. తను నన్ను కూతుర్లా అనుకుంది, కానీ నేను అమ్మగారి మనసు అర్థం చేసుకోకుండా తొందరపడ్డాను అని ఏడుస్తూ ఉంటుంది. ప్రమోద్కి ఏమీ అర్థం కాదు. వెంటనే సుమతి దగ్గరికి వచ్చి, మా అక్క కోపం ఎక్కువసేపు ఉండదు. వెళ్ళి అక్కతో మాట్లాడు, వెళ్ళు అనగానే సుమతి కళ్ళు తుడుచుకొని బాబును తీసుకుపోతుంటే, బాబును నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అంటాడు. హలో, కథ అయిపోలేదండి, ఇంకా ఉంది. మీకు ఈ కథ కంటిన్యూషన్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. అప్పుడే మీకు కథ కంటిన్యూషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.